హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ని చూద్దాము. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వెళ్తూ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి వెళ్ళండి. రండి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షెన్లి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతూ ఉంది. దానికి హీరో 10 సంవత్సరాలుగా మీ ఆత్మ మీ వైఫ్తోనే కలిసి ఉండడం వల్ల మీ వైఫ్ యొక్క లైఫ్ పీరియడ్ కొంచెం తగ్గిపోయింది. ఇంకేం చేయాలో మీరే డిసైడ్ అవ్వండి అని హీరో అంటూ ఉంటే అది విని వైఫ్, ఏంటి 10 సంవత్సరాల నుండి మీరు నాతోనే ఉంటున్నారా అని అడుగుతుంది. అవును, నేను నీతోనే ఉన్నాను అనేసి అతనేదో థింక్ చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే యుద్ధంలో తను చనిపోయిన తర్వాత తను నేరుగా తన వైఫ్ని చూడ్డానికి వచ్చి ఉంటాడు. కానీ వైఫ్కి అతను కనిపించకపోవడంతో నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి 10 సంవత్సరాల నుండి తనతోనే ఉంటున్నాడు. ఇప్పుడు అదంతా విని ఆ లేడీ ఏడుస్తూ ఉంది. మీరు ఇంకా తనతోనే ఉంటే మీ బాడీ వీక్ అయిపోతుంది, కానీ మీరే ఇంకేం చేయాలో డిసైడ్ అవ్వాలి అని హీరో అంటున్నాడు. అది అంతా విని హస్బెండ్ నెమ్మదిగా గాల్లో కలిసిపోతున్నాడు. దాన్ని చూసి ఆ వైఫ్ ఏడుస్తూ ఉంది. నా లైఫ్ టైం ఎంత తగ్గిపోయినా పర్లేదు, నేను మీతోనే ఉంటాను, దయచేసి మీరు నాతోనే ఉండండి అని అరుస్తూ ఉంటే దాన్ని చూసి షెన్లి ఆమె కంప్లీట్గా వాళ్ళ హస్బెండ్ని మర్చిపోతేనే తను హ్యాపీగా ఉండగలదు అని అనుకుంటుంది. అప్పుడు కరెక్ట్గా హీరో తన దగ్గర ఉన్న పవర్స్ అంతా యూజ్ చేసి హస్బెండ్ని మళ్ళీ వెనక్కి రప్పిస్తున్నాడు. హస్బెండ్ వెనక్కి వచ్చేసి అక్కడున్న మన హీరోని చూసి ప్లీజ్ మాకేమైనా హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటే దానికి హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి సరే ఓకే మేము మీకు హెల్ప్ చేస్తాము అని అంటున్నారు. అప్పుడు హీరో మళ్ళీ మంత్రం వేయడానికి నా దగ్గర పవర్ లేదు అని అంటూ ఉంటే అది విని హీరోయిన్ సరే నేను వేస్తాను, నాకు వచ్చిన ఒకే ఒక మంత్రం ఇదే అనేసి షెన్లి ముందుకు వస్తుంది. ఇప్పుడు షెన్లి తన ఆయుధాన్ని యూజ్ చేసి మతిమరుపు నది, నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరికి రా, వచ్చి ఈ అమ్మాయి దగ్గర ఉన్న జ్ఞాపకాలన్నిటిని మర్చిపోయేలాగా చెయ్యు అనేసి ఒక మంత్రాన్ని వేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తన దగ్గర నుండి పవర్స్ నెమ్మదిగా వెళ్తూ ఆ పవర్స్ అంతా వెళ్ళి ఆ వైఫ్ మీద పడి హస్బెండ్ గురించిన జ్ఞాపకాలన్నిటిని కొంచెంగా మర్చిపోయేలాగా చేస్తూ ఉంది. అప్పుడు ఆ హస్బెండ్ కూడా నెమ్మదిగా ఆకాశంపైకి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు వైఫ్ కి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే గుర్తుకు ఉంది. దాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. నీ ఆత్మ శాంతించాలి అంటే ఇది ఒక్కటే మార్గం, ఇంకేం చేయలేము అని అనుకుంటూ ఉంది. కానీ తను ఎప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు నేను బాగుండాలనే మీరు ఇలా చేశారు అని నాకు బాగానే అర్థమవుతుంది అని అంటుంది. అది విని షెన్లి సరే ఓకే, నువ్వు ఇంకా కంప్లీట్ గా అతన్ని మర్చిపోతావు అనేసి నువ్వు ఇంకా బాధపడకుండా జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది దీపాలన్నీ పైకి వదులుతూ ఉంటే షెన్లి అక్కడ దిగులుగా నిలబడుకొని ఉంది. దాన్ని చూసి హీరో, నీ వల్ల అయినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేశావు, అది మాత్రమే కాకుండా ఆ లేడీ గతాన్నంతా మర్చిపోయేలాగా చేసి ఆ అబ్బాయిని కూడా స్వర్గానికి పంపించేశావు, అయినా ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావు అని హీరో అడుగుతూ ఉంటే ఓహో అదా, నాకెందుకో కొంచెం బాధగా ఉంది అని అంటుంది. ఇప్పుడు షెన్లి, నేను యుద్ధ వాతావరణంలో పెరిగిన దానిని, ఎన్నో మరణాలని చూశాను, కానీ ఎవరికీ స్వర్గానికి వెళ్లే అవకాశం అంత ఈజీగా దొరకలేదు. అట్లీస్ట్ ఈ అబ్బాయికైనా అవకాశం దొరికిందే, కానీ ఎందుకో నాకు కొంచెం బాధగా ఉంది. కానీ ఏం చేసేది, పాస్ట్ అనేది ఒక మాయ లాంటిది, దాన్ని ఎప్పుడూ మనం మర్చిపోవాలి, ఫ్యూచర్ ఒక్కటే లోకంలో ఉండే నిజం అని షెన్లి అంటూ ఉంటే అది విని హీరో, ఫ్యూచర్ కూడా కాదు, ఓన్లీ ప్రెజెంట్ మాత్రమే నిజం, ఫ్యూచర్ కూడా ఒక మాయనే అని హీరో అంటూ ఉన్నాడు. ఏమో మీరు చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది, లైఫ్ అంటే ఇంతేనేమో అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంది. సరే మాట్లాడింది చాలు, ఇంక బయలుదేరదాము అనేసి కాళ్ళు తీసి కిందకి పెట్టడానికి వెళ్తుంటే స్లిప్ అయ్యి వాటర్లో పడిపోతున్నాడు మన హీరో. నన్ను కాపాడు, నాకు ఈత రాదు అని అరుస్తున్నాడు. దాన్ని చూసి షెన్లి, ఈత రాని వాడెవడైనా నది పక్కన ఇల్లు కట్టుకుంటాడా అని అరుస్తూ ఉంది. సరే కాపాడుదాము అనేసి తను కూడా ఆ నదిలోనే దూకుతుంది. అప్పుడు హీరో మైకంలోకి వెళ్ళినట్టు కావాలని యాక్ట్ చేస్తూ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అప్పుడు షెన్లి తనని కాపాడడానికి వస్తూ ఉంది. దాన్ని చూసి హీరో నవ్వుకుంటూ సరే తను వచ్చి నన్ను కాపాడి తీసుకుని వెళ్ళనివ్వు అనేసి యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి షెన్లి వచ్చి వీడినెలాగ నేను టచ్ చేయడము అనుకుని హీరో జుట్టు పట్టుకొని లాక్కుని వెళ్తూ ఉంటే హీరో నొప్పిని తట్టుకోలేక అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వైఫ్ వాళ్ళ అన్న అక్కడికి వచ్చి మా చెల్లెలు ఇక్కడికి వచ్చిందా అని అంటూ హీరో వాళ్ళ డోర్ని తడుతూ ఉన్నాడు. అప్పుడు షెన్లి హీరోని కాపాడి ఇంటికి తీసుకుని వచ్చి ఉంటుంది. ఇప్పుడు హీరో షెన్లీని చూసి నీకు బుద్ధుందా లేదా, ఎందుకు నా జుట్టు పట్టుకొని లాగావు అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు షెన్లి తన చెయ్యిని చూసుకుంటుంది. చేతిలో కొంచెం హెయిర్ ఉంది. దాన్ని చూస్తూ అసలు నిన్నెవడ్రా నీళ్ళలో పడమని చెప్పింది, నేను నిన్ను కాపాడడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అనేసి సరే నాకు మనిషి రూపం వచ్చేసింది కాబట్టి నేను ఇంక నీతో ఉండాల్సిన అవసరం లేదు,
నేను ఇంక బయలుదేరుతాను అని అంటూ ఉన్నప్పుడే తను మళ్ళీ తన ఫీనిక్స్ రూపంలోకి వచ్చేస్తుంది. నాకేమైంది? ఇంతసేపు బాగానే ఉన్నాను కదా! సడన్‌గా మళ్ళీ నాకు ఫీనిక్స్ రూపం ఎందుకు వచ్చింది? నా దగ్గర అసలు పవర్ కూడా లేదు అని షెన్లీ అంటూ ఉంటే, అది విని హీరో నవ్వుతూ దాని తల నిమురుతూ, "నువ్వేం బాధపడకు. నేను నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను" అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఊర్లో ఉండే హెడ్ వాళ్ళ కొడుకు హ్యాపీగా మసాజ్ చేయించుకుంటూ నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు లేడీ వాళ్ళ అన్న హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకున్నదంతా వినింది మాత్రమే కాకుండా, షెన్లీ మనిషి రూపం నుండి ఫీనిక్స్ రూపంలోకి మారింది కదా, దాన్ని కూడా వీడు చూసేసినట్టున్నాడు. వీడిప్పుడు అక్కడికి వచ్చేసి, ఇలాగా అమ్మాయి మనిషి రూపం నుండి పక్షి రూపంలోకి మారింది, దాన్ని నేను నా కళ్ళారా చూశాను, అప్పుడు ఆ ప్లేస్ భలే కాంతివంతంగా ఉనింది అని అంటూ ఉంటే, అది విని ఆ బండబాబు, ఏంటి ఇలాంటి వ్యక్తులు మన ఊర్లో ఉన్నారా? అయితే వెంటనే వెళ్ళి వాళ్ళని లాక్కొని రండి అని అంటున్నాడు. ఇక్కడేమో హీరో షెన్లీ మళ్ళీ మనిషి రూపంలోకి వస్తే తనకి డ్రెస్ కావాలి కదా, అందుకోసమని ఒక డ్రెస్ని కుడుతూ ఉన్నాడు. అప్పుడు షెన్లీ అక్కడికి ఇక్కడికి నడుస్తూ, మనం మళ్ళీ ఎలా పక్షి రూపంలోకి వచ్చాము, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు, నేను ఇక్కడ నుండి వెళ్ళలేకపోతున్నాను అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి, నిన్నెవడ్రా ఈ డ్రెస్ కుట్టమని చెప్పింది? నువ్వు కుడితే నేనేమైనా ఈ డ్రెస్ వేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? నేను కన్ఫర్మ్గా దీన్ని వేసుకోను అని షెన్లీ అరుస్తూ ఉంటే, నువ్వు ఎలా అయినా ఈ డ్రెస్ని వేసుకొని తీరాల్సిందే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాబోతుంది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు నీకు ఆకలేస్తుందా అని హీరో అడుగుతూ ఉంటే, అవును అని షెన్లీ అంటుంది. వెంటనే హీరో లోపలికి వెళ్ళి తన కోసం చాలా ఐటమ్స్ని ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి షెన్లీకి పెట్టేసి తను కూడా తింటూ ఉన్నాడు. నిజం చెప్పు, నువ్వు ఎవరు అని షెన్లీ అడుగుతూ ఉంటే, నేను ఒక మంచి అబ్బాయిని అని హీరో అంటున్నాడు. ఇలా చూడు, నా వరకు నువ్వు ఒక మంచి అబ్బాయినే కాదు, నువ్వు ఒక వియర్డ్ పర్సన్వి అని అంటుంది. ఇలా చూడు, నేను మనిషి రూపంలోకి మారుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాట్లాడేదంతా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు, అయినా నువ్వు భయం లేకుండా నన్నెందుకు ఇక్కడ ఉంచుకున్నావు? అసలు ఏం భయపడకుండా ఒక సాధారణమైన మనిషి ఎవరైనా ఇలా ఉంచుకోగలడా అనేసి తన లోపల ఉన్న డౌట్స్ అన్నిటినీ బయటకి కక్కుతూ ఉంది. దొరికిందే సందు అనేసి మన హీరో ఏమో అక్కడున్న చికెన్ పీసెస్ అంతా సైలెంట్గా తింటూ ఉన్నాడు. నువ్వు ఎవరో కనిపెట్టేశావా? నిజం చెప్పు, నువ్వెవరు అని షెన్లీ అడుగుతూ ఉంటే, అది విని హీరో, నేను ఒక నార్మల్ పర్సన్నే, కానీ నాకు ఫ్యూచర్ని మాత్రం చూడగలిగే కొంచెం పవర్స్ ఉన్నాయి అంతే, నేను కూడా నార్మల్ వ్యక్తినే, నేనేదో పెద్ద మాస్టర్ వాళ్ళ స్టూడెంట్ అనుకొని ఒక పనిష్మెంట్ కోసం భూలోకానికి వచ్చాను అని నువ్వు ఊహించుకోకు, అదంతా నిజం కాదు అని అంటున్నాడు. పాపం షెన్లీ అప్పుడే ప్లేట్ని గమనిస్తుంది. చికెన్ అంతా ఖాళీ అయిపోయి ఉండడంతో వేగంగా హీరో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఊస్తావా లేదా? ఒక్క పీస్ కూడా నాకు ఉంచకుండా మొత్తం నువ్వే తినేసావు అని షెన్లీ అరుస్తూ ఉంటే, మన హీరో నవ్వుతూ షెన్లీ చేసే కామెడీని చూస్తూ ఉన్నాడు. అప్పుడెవరో డోర్ తడుతున్నట్టు ఉన్నారు. హీరో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఊరి లీడర్ పంపిన మనుషులు అక్కడికి వచ్చి ఉన్నారు. మీకోసమే వచ్చాము, కొంచెం మాతో రండి అని పిలుస్తూ ఉంటే, దాన్ని చూసి హీరో, మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్టు ఉన్నారు అని అంటున్నాడు. అది విని వాళ్ళు, నిన్ను వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాము, మాతో వస్తావా లేదా అనేసి హీరోని ఒక తన్ను తంతున్నారు. అప్పుడు హీరోకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న ఒక చిన్న రాయిని తీసి కిందకి తోసేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద మంత్రవలయం యాక్టివేట్ అయ్యి ఇప్పుడు ఆ మంత్రం లోపలికి వెళ్తూ ఉంది. అప్పుడు షెన్లీ మళ్ళీ మనిషి రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు షెన్లీ, ఎవరిని అడిగి తనని కొట్టారా? ముందు చేయి తీయండి, చావడం కోసమే ఇక్కడికి వచ్చారా అని అడిగేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ చుక్కలు చూపించేస్తుంది. వాళ్ళేదో ఒక టోకెన్ లాంటిది పెట్టుకుని ఉన్నారు, దాన్ని ఈజీగా బ్రేక్ చేసి పడేసి ఇక్కడ నుండి వెళ్తారా లేదా అనేసి వాళ్ళని అక్కడ నుండి తరిమేస్తుంది. వాళ్ళు అక్కడ నుండి భయపడిపోయి పారిపోతూ ఉంటే మన హీరో నైస్గా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు వెంటనే షెన్లీ, ఒక నిమిషం అక్కడే నిలబడు, ఈ రాయి ఎలా మారింది? నాకు మనిషి రూపం ఎలా వచ్చింది? నువ్వు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంది. దాన్ని చూసి హీరో, ఆహా తను కనిపెట్టేసినట్టు ఉంది, మనమే తనని మనిషి రూపంలోకి మారనివ్వకుండా చేశాము అని తను కనిపెట్టేసింది అనుకొని వెంటనే హీరో, ఏదేమైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు, చూడ్డానికి తప్పుగా అనిపిస్తుంది, అందువల్లనే నేను పక్షి రూపంలోనే ఉంచడానికి ఒక మంత్రవలయాన్ని యాక్టివేట్ చేశాను, నువ్వేమి తప్పుగా అర్థం చేసుకోకు అని హీరో మేనేజ్ చేస్తూ ఉంటే, అది విని హీరోయిన్, నీ వల్లనే నేను ఇన్ని రోజులు హ్యూమన్ ఫామ్లోకి రాకుండా ఉన్నాను, నాకు ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా, దానికి అంతటికి కారణం నువ్వే, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అనేసి, అయినా ఈ మంత్రవలయాన్ని నువ్వు ఎప్పుడు వేశావు అని షెన్లీ అడుగుతూ ఉంటే, నువ్వు వచ్చావు కదా, ఆ రోజు నైటే దాన్ని యాక్టివేట్ చేశాను అని హీరో భయపడుతూ చెప్తూ ఉన్నాడు. అది విని హీరోయిన్, నువ్వు నా చేతిలో చచ్చావురా అనేసి, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అనేసి షెన్లీ హీరో దగ్గరికి వెళ్తూ ఉంటే, వెంటనే హీరో కిటికీ ద్వారా లోపలికి వెళ్ళిపోవాలి అని
ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అంతలో మన షెన్లి హీరో చెయ్యిని పట్టుకొని లాగి బయటకు పడేస్తుంది. అయ్యయ్యో నా చెయ్యి ఇరిగిపోయింది అని హీరో అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి హీరోయిన్, మనుషుల బాడీ ఏమైనా గాజుతో చేశారా ఏంటి, పట్టుకోగానే విరిగిపోవడానికి, నువ్వు ఓవర్గా యాక్ట్ చేయకు అని షెన్లి అంటూ ఉంటే అది విని హీరో, లేదు నిజంగానే విరిగిపోయింది, చిన్నప్పటి నుండి నేను కొంచెం వీక్గా ఉంటాను, నాకెప్పుడు హెల్త్ ప్రాబ్లంగానే ఉండేది, నేను ఇప్పుడు చనిపోబోతున్నాను అని అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి షెన్లి ఒకవేళ నిజమై ఉంటుందేమో అనుకొని వచ్చి బాడీని చెక్ చేసి చూస్తుంది. బాడీ కొంచెం వీక్గానే ఉంది, చనిపోయే స్టేజ్లోనే ఉన్నట్టు నాడి చూపిస్తూ ఉంది. సరే సూప్ ప్రిపేర్ చేసి ఇద్దాము అనేసి వెళ్తూ ఉంది. ఇప్పుడు షెన్లి, నిన్ను అంత త్వరగా నేను చనిపోనివ్వను, నేను ఎలా హింసిస్తానో చూడు అనేసి తిరిగి చూస్తూ ఉంటే అంతలో హీరో వేగంగా వెళ్ళి నేనే నా సూప్ని ప్రిపేర్ చేసుకుంటాను అనేసి వాటర్ని బాయిల్ చేస్తున్నాడు. నా వల్ల అయినంత వరకు నేను నీకు హెల్ప్ చేయాలి కదా, అందుకే ఇలా చేస్తున్నాను అని హీరో అంటున్నాడు. నీకు ఎక్కువగా వర్క్ చెప్పకూడదు కదా అని హీరో అంటూ ఉంటే షెన్లీకి కోపం వచ్చి అక్కడున్న పొయ్యిలన్నిటిని వెలిగిచ్చేస్తుంది. అసలు నిన్నెందుకు ప్రాణాలతో వదిలిపెట్టాలో ఒక రీజన్ చెప్పు అని షెన్లి అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను నిన్ను ఇంతకు ముందు ఒకసారి కాపాడాను, అందువల్ల అయినా నన్ను ప్రాణాలతో వదలొచ్చు కదా అని హీరో అడుగుతూ ఉంటే అది విని షెన్లి, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నేను హ్యూమన్ ఫామ్లోకి వచ్చేసాను, నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనేసి బయలుదేరుతూ ఉంటే అదంతా చూసి హీరో, అయ్యో నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను చచ్చిపోతానేమో అని అంటూ ఉన్నాడు. దానికి షెన్లి, ఇలా చూడు, నువ్వు నన్ను ఒకసారి కాపాడావు, అందుకని నిన్ను ఊరికే వదిలేస్తున్నాను, ఇప్పుడు నీ చెయ్యి బాగానే ఉంది కదా, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను బయలుదేరుతాను అని అంటుంది. అది విని హీరో, సరే ఓకే వెళ్ళు, కానీ 10 రోజుల తర్వాత నా బాడీ ఇక్కడే చనిపోయి పడిపోయి ఉంటుంది, దాన్ని బూట్ చేయమని చెప్పు అనేసి డైలాగ్స్ వేస్తూ ఉన్నాడు. అది విని షెన్లి, సరే నీకు హెల్త్ రికవర్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉండి నీకు హెల్ప్ చేస్తాను, అంతేకాని నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. సరే ఓకే అనేసి హీరో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వెంటనే షెన్లి హీరోని దగ్గరగా లాక్కొని, కోడి గీడి అని నన్ను పిలవకు, కోడి గీడి అన్నావంటే మొహం పగిలిపోద్ది, నా నేమ్ షెన్లి, ఇంక నుండి నా నేమ్ పెట్టి పిలువు అని అంటూ ఉంటే అది విని హీరో, ఇది అబ్బాయి పేరులాగా ఉంది అని అంటున్నాడు. అది విని షెన్లి కోపం వచ్చి, నీ పేరు కూడా వినడానికి ఒక అమ్మాయి పేరులాగా ఉంది, షెన్షి అంట, షెన్షి అనేది ఒక పేరా అని అంటుంది. అవును కదా, మన ఇద్దరి పేర్లు మారిపోయినట్లు ఉంది, అయితే మనం ఇద్దరమే పర్ఫెక్ట్ జోడీ ఏమో అని హీరో అంటున్నాడు. అది విని షెన్లి, అదేమో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఒక సిగ్గులేని వాడివి, నాకు అలానే అనిపిస్తుంది అని అంటుంది. నాకేం అలా అనిపించడం లేదే అనేసి హీరో షెన్లీని రొమాంటిక్గా చూస్తూ మాట్లాడుతూ ఉంటే లైట్గా ఇద్దరు రొమాంటిక్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎక్కువ కాలం కలిసి ఉండడం వలన ఏమో మరి. ఇక్కడ పని వాళ్ళంతా ఆ ఊరు హెడ్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి ఆ అమ్మాయి ఈ టోకెన్ని 1 సెకండ్లో ఇంచేసింది, అసలు మేము దీన్ని బెండ్ కూడా చేయలేకపోతున్నాము, కానీ ఆ అమ్మాయి ఏమో సింపుల్గా చేసేసింది, మాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అందరూ అంటూ ఉంటే, ఏంటి అంత పవర్ ఆ అమ్మాయికి ఉందా, సరే ఏం పర్లేదు, నాన్న వచ్చేదాకా వెయిట్ చేద్దాము, దాని తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుదాము అని అంటున్నాడు. అది విని ఓకే అనేసి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో రోజులు గడిచిపోతూ ఉంది, కానీ మన హీరో మాత్రం నాకు హెల్త్ బాగాలేదు అనేసి షెన్షిని తన దగ్గరే ఉంచుకొని బాగా పనులు చేయించుకుంటున్నాడు. అక్కడ ఒక డ్రమ్ లాగా ఏదో ఒకటి ఉంది, దాన్ని చూసి హీరో, ఆ డ్రమ్ అక్కడ ఉండడం నాకు నచ్చడం లేదు, దాన్ని కొంచెం చేంజ్ చేసే షెన్లి అని హీరో అంటూ ఉంటే షెన్లి దాన్ని ఈజీగా ఎత్తేసి ఇక్కడ పెట్టనా అని అడుగుతూ ఉంటే ఓకే అని హీరో అంటున్నాడు. షెన్లి కూడా ఆ డ్రమ్ని అక్కడ పెట్టేస్తుంది. తను పెట్టిన వెంటనే హీరో మళ్ళీ ఆ ప్లేస్ నచ్చలేదు, వేరే ప్లేస్లో పెట్టు అని అంటున్నాడు. ఓకే అనేసి షెన్లి కూల్గా ఆ డ్రమ్ని వేరే దగ్గర పెడుతూ ఉంది. హీరో మళ్ళీ అక్కడ కాదు ఇక్కడ పెట్టు అని అంటూ ఉంటే షెన్లికి బాగా కోపం వచ్చి ఆ డ్రమ్ని విసిరివేస్తుంది. అది వెళ్ళి ఆ కొండ చివరిలో పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తావురా అనేసి షెన్లి కోప్పడుతూ ఉంది. దాన్ని చూసి హీరో, నా దగ్గర ఉన్నది ఒకటే ఒక డ్రమ్ము, ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక పక్క ఆకాశంలో మరణం లేని భాగం ఒకటి ఉంది కదా, దాంట్లో మోఫంగ్ నిలబడుకొని మన మేడం భూలోకంలో ఎందుకు తన పవర్స్ని యూజ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, తనని ఎవరైనా కనిపెట్టేస్తే ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ థింక్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ సీరియస్ మోఫాన్ దగ్గరకు వచ్చి, నీకు షెన్లి ఎక్కడుందో తెలిసి ఉంటే కొంచెం చెప్పేనన్నా ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. లేదు నాకు తెలియదు అని మోఫాంగ్ కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు మన హీరో దగ్గరికి షెన్లి వచ్చేసి, నేను అన్ని పనులు ఫినిష్ చేసేసాను, ఇంకేమైనా వర్క్ ఉందా అని అడుగుతూ ఉంటే ఇక్కడ ఆకులంతా రాలిపోయినట్టు ఉన్నాయి కదా, ఈ ప్లేస్ని కొంచెం చిమ్మే అని హీరో అంటున్నాడు.
అది విని షెన్లీ వేగంగా చీపురు కట్ట తీసుకుని వచ్చి చిమ్మబోతుంటే, నేను వీటిని చేత్తోనే చిమ్ముతాను, చీపురుతో చిమ్మను అని హీరో అంటున్నాడు. షెన్లీకి మళ్ళీ కోపం వచ్చి ఆ చీపురుని తీసుకుని ఆ కొండ మీదకి విసిరేసేస్తుంది. దాన్ని చూసి హీరో, నేను ఈసారి నిజమే చెప్పాను, కావాలంటే నువ్వు ఒకసారి నాతో రా అనేసి ఒక ఆకుని తీసుకుని వెళ్ళి ఆ ఆకుని ఐరన్ చేస్తున్నాడు. ఇలా చేస్తేనే ఈ ఆకు బాగా ఎండుతుంది అని అంటున్నాడు. వెంటనే షెన్లీ ఆ బుక్కుని చూసి, ఏంట్రా ఇది, ఏ ఆకు ఏ టైంలో చనిపోయిందని రాసావు, పైగా ఏదో ఏజ్ అంతా రాసి పెట్టావు, ఏంట్రా ఇది అని షెన్లీ అడుగుతూ ఉంటే, ఆ ఆకు రాలిపోయేటప్పుడు నాకెంత ఏజ్ అని రాశాను, 18, 19 అని అంటూ ఉన్నాడు. దాన్ని చూసి షెన్లీ, నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావని అంటుంది. అయితే ఈ రూమ్లో ఆకులకు సమాధి కట్టావా అని షెన్లీ అడుగుతూ ఉంటే, హీరో నవ్వుతూ అవును సమాధినే కట్టాను అని అంటున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు, టైం వేస్ట్ కదా అని షెన్లీ అంటూ ఉంటే, ఇది నాకు టైం పాస్ అవ్వడానికి చేస్తున్నాను, సరే కొంచెం బయటకు రా అనేసి షెన్లీని తీసుకొని వెళ్ళి ఆ ద్రాక్ష తోటని చూపిస్తూ, ఇవి ఇంకా పండలేదు, త్వరగానే పండుతుంది, ద్రాక్ష దగ్గర నాకు నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా, ఇవి సింగిల్గా ఉండవు, గుత్తులు గుత్తులుగా ఉంటుంది అనేసి దాంట్లో నుండి ఒకటి తెంపి షెన్లీకి ఇచ్చి తను ఒకటి నోట్లో వేసుకుంటున్నాడు. ఇప్పుడే కదా నువ్వు ఇంకా ఇవి పండలేదని చెప్పావు అని షెన్లీ అడుగుతూ ఉంటే, ఇక్కడేమో హీరోకి నోరంతా పుల్లగా అయిపోతుంది. వెంటనే ఇప్పుడు దాన్ని నోట్లో నుండి ఊసేసి, చాలా స్వీట్గా ఉంది, నువ్వు కూడా తిను అనేసి అబద్ధాలు చెప్తున్నాడు. షెన్లీ హీరోని ఎగాదిగా చూసేసి, వీడెవరో నాకు తెలియడం లేదు, ఒకవేళ స్వర్గం నుండి నన్ను అబ్జర్వ్ చేయమని ఎవరైనా పంపారా ఇతన్ని, ఇంత పర్ఫెక్ట్గా ఎవరూ ఉండరు అనేసి నైట్ హీరో నిద్రపోయిన తర్వాత తన బుక్స్ అంతా తీసి చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంట్లో నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయారు. ఊర్లో ఉండే వాళ్ళంతా కలిసి మా అమ్మా నాన్నకి సమాధిని కట్టించారు. దాంట్లో నేను మా అమ్మా నాన్నని బూట్ చేశాను. కానీ ఇప్పుడు నా తమ్ముడు కూడా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. వాడు చనిపోయిన తర్వాత వాడిని కూడా మా అమ్మా నాన్న పక్కనే బూడ్చిపెట్టాలి అని రాసిపెట్టి ఉన్నాడు. దాన్ని చదివిన మన షెన్లీకి కొంచెం బాధ అనిపిస్తుంది. షెన్లీ ఇప్పుడు కొంచెం తల పైకెత్తి చూడగానే మన హీరో షెన్లీలే చూస్తూ కూర్చొని ఉన్నాడు. నువ్వు నాకు తెలియకుండా నా వస్తువుని తీసుకుని అక్కడేం చేస్తున్నావు అని హీరో అడుగుతూ ఉంటే, అది విని షెన్లీ భయపడిపోతుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.